వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఫిర్యాదు కూడా కార్పొరేటర్ రఘువీరెడ్డి ఉన్నారు, రఘుపతి రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాం అన్న, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న. చెప్పండి అన్న, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఇప్పటికి దాదాపుగా 19 నెలలు అయిపోతుంది, ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఏంది ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఆయన పరిపాలన విధానం ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్నది. అనుభవ రాహిత్యం, అనుభవం లేదు. ఏనాడు మంత్రి చేసినోడు కాదు, కేవలం బ్లాక్ మెయిల్ చేసుకుని రాజకీయాన్ని డెవలప్ చేసుకుని ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాంటి బ్లాక్ మెయిలర్ కు పరిపాలన మీద పట్టెట్లుంటది? పట్టు ఉండదు కదా. అలాంటి పరిపాలన ఉన్నది కాబట్టి ఆయన అనుభవ రాహిత్యంతో చేస్తున్నాడు. కనీసం పెద్దల సలహా తీసుకుంటున్నా అంటే అది కూడా అతనికి చేత కాదు. అలాంటి ఇక్కడ 6 గ్యారంటీలు ఇస్తామన్నారు, 100 రోజులు అన్నారు. ఇప్పటికి దాదాపుగా 600-700 రోజులు దగ్గరకు వస్తున్నది. ఇక్కడ 2 సంవత్సరాల దగ్గరికి అయిపోతుంది. మరి ఆ ముచ్చట ఏమైంది? ఎంతవరకు మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, లేకుంటే మీ డివిజన్లో కావచ్చు, మీ ఏరియాలో కావచ్చు, అన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఎన్ని పథకాలు అందుతున్నాయి ప్రజలకు? అసలు పథకాలన్నీ అటకెక్కినాయి. ఇలాంటి పథకాలు కూడా ప్రజలకు అందేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు చెప్పాలి, గద్దెనెక్కాలి. గత దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పరిపాలన. అధికారం రావడానికి కోసం ఎలాంటి గడ్డి తింటారో మనకు క్లియర్ గా తెలుసు. అబద్ధపు హామీలు ఇచ్చి 420 420 హామీలు ఇచ్చి ఈ రోజు నాడు గద్దెనెక్కి ప్రజలను మోసం చేసి పీటిక తింటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదంతా కేవలం బీఆర్ఎస్ నాయకులు చేసిన అప్పుల వల్లనే కొంచెం ప్రజలకు పథకాలు అందడం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాట. ఇది ఎంతవరకు చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు ఎవరైతే అప్పుడు దోసుకున్నారో గవర్నమెంట్ లో, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, వాళ్ళ సొమ్మునంతా లాక్కొని వచ్చేసి ప్రజలకు వంచుతాము అని చెప్పేసి కూడా మంత్రులు మాత్రం ఇట్లా అవాక్చవాకులు కూడా వేలుస్తున్నారు ఈ రాష్ట్రంలో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం ఇదంతా. ఏమిటంటే వాళ్ళు అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. అసలు కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు 3,86,000 కోట్లు. 3,86,000 కోట్లు రాష్ట్రం మొత్తం చూడొచ్చు మీరు. ఎన్ని అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 18 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసింది. అసలు అప్పు చేయడంలో దిట్ట కాంగ్రెస్ పార్టీ, మోసం చేయడంలో దిట్ట కాంగ్రెస్ పార్టీ. కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, అబద్ధపు హామీలు నెరవేర్చడం చేతగాక ఈ రోజు నాడు వారు ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం తప్ప ఎలాంటిది నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్పేసి తెలియజేస్తాము. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ టర్మ్ అయినా మాకే ఇక్కడ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తారు. 100 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది, 15 స్థానాలలో ఎంపీ స్థానాలు గెలుస్తున్నాం, మళ్ళీ మేమే ఇక్కడ విజయం సాధిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రజలు కాంగ్రెస్ పైన, బీఆర్ఎస్ పైన విరక్తి చెందిరు, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్ లో 100 స్థానాలు మేమే గెలుస్తామని చెప్పేసి కూడా అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? మరి రామచంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుని చేసినప్పుడే బీజేపీ క్యాడర్ ఏమనుకుంటుందో జనం చూస్తా ఉన్నారు. ఒక డంపింగ్ క్యాండిడేట్ పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉండడానికి కోసం పెట్టింది అని చెప్పేసినటువంటి విషయం రాష్ట్ర ప్రజానికి మాత్రం తెలుసు. బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఒక డమ్మి అధ్యక్షుని పెడితేనే రేవంత్ రెడ్డి గారికి పరిపాలనకు ఇబ్బంది లేకుంటుంది అనేటువంటి ఉద్దేశం. ఇది చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ లో భాగమే రామచంద్రరావు గారి యొక్క ఎన్నిక అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మరి 2 పట్టలు ఎప్పుడైనా కలుస్తాయా అన్న? అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాయి కదా, మరి అవి ఎట్లా ఒకటే అని అనుకుంటారు? ఇక్కడ కేవలం ఈ బీఆర్ఎస్ నాయకులే ఇట్లా మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నడిపించేది బీజేపీ పార్టీ. ఈ రెండింటికి అనుసంధానకర్త చంద్రబాబు నాయుడు, అంతే తప్ప వేరే ఏం లేదు. దొందే ఇద్దరే 2 జాతీయ పార్టీలు విఫలమైనవి. అక్కడ కేంద్రంలో బీజేపీ విఫలమైంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇక్కడ బంకచెర్ల ప్రాజెక్టుకు ఇంత రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారం చేయడానికి ఎందుకు, ఎవరి కోసం, అది ఎందుకు ఇంతగానో మధ్యస్తున్నాడు? ఎందుకు చంద్రబాబుకి ఇంత సపోర్ట్ గా ఉంటున్నది ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన అక్కడ ఏపీకి తెలుగుదేశం ముఖ్యమంత్రి కదా. మరి ఎందుకు ఇద్దరి మధ్యలో ఇంత సత్సంబంధాలు ఎందుకు కొనసాగుతున్నాయి? గురువును సాటిస్ఫై చేయడానికి శిష్యుడు చేస్తున్నటువంటి కానుక అది.
ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు ఎక్కడ ఉన్నదో ఏ బేసిన్ లో ఉన్నదో కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియదు. కేవలం చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయాలి, చంద్రబాబు నాయుడికి ప్రయోజనం చేకూర్చాలి, చంద్రబాబు నాయుడుకి ఒక రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఈయన చేసుకున్నాడు కాబట్టి అందులో భాగమే ఇదంతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేవలం చంద్రబాబు గురించి రేవంత్ రెడ్డి పార్టీని నడుపుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఒకటే అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది.